సో ఎప్పటి నుంచో మనం వెయిట్ చేస్తున్న దేవరా గ్లిమ్స్ అయితే వచ్చేసింది. సో గ్లిమ్స్ చూడగానే నా రియాక్షన్ కానీ చెప్పాలంటే వావ్ సూపర్, చాలా చాలా బాగుంది. న్యూ అటెంప్ట్ ఇది. ఎలా అయితే మన కొరటాల షో గారు ఒక కొత్త వరల్డ్ ని బిల్డ్ చేస్తుందని చెప్పారో యాజ్ ఇట్ ఈస్ గా అలాగే బిల్డ్ అయితే చేశారు. సో నాకైతే పర్సనల్ గా పిచ్చగా అయితే నచ్చింది. సో ముందు ఈ గ్లిమ్స్ లో ఉన్న పాజిటివ్స్ ఏంటో అసలు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లిమ్స్ స్టార్ట్ అవడమే ఒక లాంగ్ షాట్ లో ఒక సీ లోపల జరుగుతున్న ఒక హైస్ట్ నుండి అయితే స్టార్ట్ అయితే అయింది. సో దాని తర్వాత వచ్చే మూన్ షాట్, ఆ ఫైట్ లో జరిగినప్పుడు బ్లడ్ మనకి క్రిసెంట్ మూన్ నుండి కంప్లీట్ ఫుల్ మూన్ లా మారుతుంది. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్సిషన్ ఈ మధ్యలో నేను చూసిన వాటిలో. సో క్రియేటివ్ గా మూవీ అయితే చాలా చాలా బాగుంది. కొరటాల షో గారి మార్క్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయితే కనబడుతుంది. సో మూవీకి నాకైతే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఎక్కడా కూడా నెగిటివిటీ అయితే నాకైతే ఏం కనబడట్లేదు. సో ఎంత కష్టపడి వెతికినా కూడా మ్యూజిక్ ది బెస్ట్ ఇది రీసెంట్ టైమ్స్ లో. మనకి తమన్ ఇదే వింటున్నాం, ఇంకా తమన్ మ్యూజిక్ విని 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 బోర్ కొడుతుంది అన్న టైంలో అనిరుద్ధ్ మన తెలుగు హీరోకి ఒక మంచి బ్లాస్ట్ మ్యూజిక్ అయితే ఇచ్చాడు. సో చాలా చాలా బాగుంది. ఆ ఇంగ్లీష్ ఎక్కడైనా కాపీ ఇవన్నీ వెతుకుతూ వెళ్తే ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి. సో కాపీ ఇవన్నీ పక్కన పెడితే వినటానికి ఆ రెండు విజువల్స్ కి చూడటానికి నాకైతే పిచ్చగా అయితే నచ్చింది. సో ఇమీడియట్ గా చాలా చాలా వెయిటింగ్ నేనైతే టీజర్ ఇంకా ట్రైలర్ కోసం. సో మూవీ ఆబ్వియస్ గా బాగుంటదనే నాకైతే అనిపిస్తుంది ఎందుకో. కానీ మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ ఎంత బాగున్నా కూడా ఒక డల్నెస్ అయితే కనబడుతుంది అబ్బా స్క్రీన్ మీద. సో హీరో స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, ఆ వరల్డ్ బిల్డింగ్ బాగుంది. సో ఇంకా వరల్డ్ అసలు ఎలా బిల్డ్ చేస్తారో మనకైతే తెలియదు. సో హీరో ఎందుకు చంపుతున్నాడో తెలియదు, హీరో ఎవరి వైపో తెలియదు. సో ఇది ఇంకా జస్ట్ గ్లింప్సే కాబట్టి ఇంకా చూద్దాం టీజర్ ఇంకా ట్రైలర్ వచ్చే వరకు. సో నాకైతే పర్సనల్ గా అయితే వెయిట్ చేస్తున్నా, చాలా చాలా బాగుండేలాగే ఉంది. సో దట్స్ ద వీడియో. మీకు ఎలా అనిపించింది దేవరా? నాకైతే మాక్సిమం మా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేశారు కాబట్టి చూడాలి ఇంకా ఫ్యూచర్ లో. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేసేయండి.